లాల్ బహదూర్ శాస్త్రి యేసుని నమ్మలేదు, భగత్ సింగ్ యేసుని నమ్మలేదు. వీళ్ళంతా ఏమైపోతారు చెప్పండి? అందుకే సార్ ఈ బొకడా బైబిల్ గోదావరిలో ఇచ్చేయండి, ఈ బొకడా బైబిల్ గోదావరిలో ఇచ్చేయండి. బొక్కల బైబిల్ బోల్డ్ ప్రసన్న అని పిచ్చి తల్లి ఉంది కదా, వాడే నా మగుడు ఈడే నా మగుడు అంటదే. ఇలా ప్రేమ వద్దు, ఇలా మాతం వద్దు. మనం ప్రార్థన చేసుకునేటప్పుడు పక్కింట్లో టీవీ సౌండ్ వినిపిస్తుందంట. 2 days చూసి ప్రార్థన చేసేటప్పుడు నాకు డిస్టర్బెన్స్ అవుతుంది అని ప్రార్థన చేస్తూ ఉంటే ఆ టీవీ పగిలిపోయిందంట. వెరీ నెక్స్ట్ డే వాళ్ళ టీవీ పగిలిపోయింది. ప్రభువా ఏమి రాత్రి కాలపు ఘోరము. కానీ పాట పాడితే నీకు బాగుంటుంది. పాడండి, ఒక పాట పాడండి. గొర్రె మెదడంతే గొర్రె బతుకంతే మెదడున్న వారెవరు గొర్రె కారంతే మెదడున్న వారెవరు గొర్రె కారంతే. ఈ గొర్రె కూడా పడుకున్నట్టుంది అట్లా. గురుగారు మీరు క్రిస్టియానిటీకి వ్యతిరేకమా? అమ్మ ఇప్పుడు నేను రాత్రులు తిన్నాం, నువ్వు ఇప్పుడు వెళ్ళి ఏ చపాతీ తింటావు, వాడు ఏ దోశ తింటాడు, వాడు ఫ్రైడ్ రైస్ తింటాడు, ఈ పెద్ద మనిషి ఇంకేదో తింటాడు అనుకుంది. నేను తిన్నాం రాత్రి కాబట్టి నేను తిన్నాను, నేను మంచినీళ్ళు దాగి పడుకుంటా. అంటే ఇప్పుడు నేను ఈ చపాతీలకి దోశలకు వ్యతిరేకమేనా? కాదు, మనకు అక్కర్లేదు. నేను తింటున్నాను కాబట్టి మిమ్మల్ని కూడా తిను అని చెప్తే వ్యతిరేకం అవుతారు. యూజ్లెస్ ఫెలో అని నిన్ను అనాల్సి వచ్చే పరిస్థితి ఎప్పుడు వద్దంటే నువ్వు కూడా తినాల్సిందే, తినకపోతే ఊరుకో అంటే ఇంకప్పుడు అట్లా. మీకు అర్థమైంది కదా? అది నాకు అర్థమైంది. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంటికి వచ్చి నువ్వు కూడా ఈ దేవుణ్ణి నమ్ము అని ఇలాంటి బోధనలు చేయడమా? అర్థమైంది కదమ్మా, అర్థమైందా? అయితే ఇంతకుముందు మీ మాటల్లోనే నేను విన్నాను ఒక మాట. మీరు ఎప్పుడైతే అమెరికాకి వెళ్ళారో ఒరిజినల్ క్రిస్టియన్స్ ఉంటారు చూడండి, వాళ్ళు మీకు రెస్పెక్ట్ ఇస్తారు. అండ్ చూడమ్మా నువ్వు ఆ పార్లమెంట్ లో వాళ్ళ చీఫ్ మినిస్టర్ చైర్లో కూర్చోబెట్టాడు ఆయన, చూడలేదా యూట్యూబ్ లో? అదే గురుగారు నేనేం జాన్ చెప్తాను, ములాహి వాళ్ళు ఒరిజినల్ క్రిస్టియన్స్, వాళ్ళు మీకు రెస్పెక్ట్ ఇస్తారు. అట్ ద సేమ్ టైం వాళ్ళ క్రిస్టియన్స్ అయినా మీరు కూడా వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు. ఇక్కడ రెస్పెక్ట్ ఈచ్ అదర్ అన్నది మన థీమ్. కానీ ఇక్కడ ఎందుకు అది జరగట్లేదు? ఇండియాలో ఎందుకు జరగట్లేదు? తల్లి ఇగో నేను నీకు చూపిస్తాను. నేను వాళ్ళ పార్లమెంట్కి వెళ్ళా, వాళ్ళ పార్లమెంట్లో వాళ్ళు ఇగో ఆస్ట్రేలియాలో వాళ్ళ పార్లమెంట్లో ఇగో వాళ్ళ చీఫ్ మినిస్టర్ ప్లేస్లో కూర్చోబెట్టి ఆయన నిలబడ్డాడు. ఆయన పేరు జాన్ ములాహి. This is the acts of parliament. చూడండి అక్కడ మనకు ఏ మత వివక్షణ కనిపించడం లేదు. గురుగారు మరి దీనికి రీజన్ ఏంటి అని అంటారు? చెప్తా. అది స్పీకర్ చైర్, ఇదేమో వాళ్ళు సుప్రీము ఏదో పిలుస్తారు. గురుగారు కెమెరా చూపించరా? వాళ్ళ చైర్లు వెరీ క్యూట్. ద పార్లమెంట్ but it gets very hot in here. Yeah. I think there's 60 air conditioners. Really? Okay, so that's the Taylor పట్టుకున్న దాని గురించి. That's good, eh? That means we have the same Westminster. Same. Oh, wonderful. Acha. Same culture. The original one got stolen. Yeah. And so this is a replacement. $1 reward available for okay. But that was the 1920s, so I don't think it's coming back. ఇది వాళ్ళ యొక్క పార్లమెంట్కి తీసుకెళ్ళి వాళ్ళు అన్ని చూపించి వాళ్ళు ఎంతో గౌరవంగా వాళ్ళ చైర్లో కూర్చోబెట్టి ఆయన నిలబడ్డాడు, నన్ను కూర్చోబెట్టి ఆయన నిలబడ్డాడు.
అది ఎందుకు అంటే వాళ్ళకి ఎక్కలేదు. ఇగో చూడు, నేను కూర్చున్నా వాళ్ళ చీఫ్ మినిస్టర్ చైర్లో, ఆయన కూర్చున్నా. వీళ్ళు ఎందుకు ఇలా తయారయ్యారు? సాటి తెలుగువాడిని ఎందుకు ప్రేమించరు? మళ్ళీ ప్రేమమాతం అని చెప్పి సాటి మనిషిని ఎందుకు ప్రేమించరు? సాటి హిందువుని, సాటి భారతీయుని కదా. ఎందుకంటే వాళ్ళకి చర్చిలో ఆ విషం ఎక్కిస్తున్నారు. ఎవరు గురుగారు? పాస్టర్లు. అంటే ఇప్పుడు నేనేమంటున్నాను అంటే, ఒరిజినాలిటీ ఉన్న క్రిస్టియన్స్ ఆ దేశంలోనే మిమ్మల్ని అంత గౌరవంగా గౌరవపరిచి ఉంటే భారతదేశంలో ఎక్కడ తప్పు జరుగుతుంది అంటారు? అంటే చర్చిలోనే తప్పు జరుగుతుంది అంటారు. ఎలా అంతే అమ్మా? ఇప్పుడు అంటే ఇలాంటివన్నీ చేపించడానికి ఎవరన్నా ముందే ఉండి ఉంటారా? లేదు తల్లి, ఇప్పుడు వాళ్ళు అలా తయారు చేసేది ఎవరు? ఈ దేశాన్ని ముక్కలు చేయాలనేటువంటి కోరిక కలిగిన వాళ్ళు. ఈ దేశాన్ని ముక్కలు చేయాలనే కోరిక ఎవరికి ఉంటుంది? ఈ దేశం కానిటు, ఈ దేశంలో కాని మతాన్ని. అదే నా సందేహం. మన దేశం కాని వాళ్ళలో ఇంకా క్రిస్టియన్స్ ఎవరైనా ఉన్నారు అంటే అమెరికన్స్ అయి ఉంటారు. మేబీ వాళ్ళే మన దోహదపడుతున్నారా మన భారతదేశం? అది కాదు తల్లి. నువ్వు ఇప్పుడు వీళ్ళకి, ఇప్పుడు ఒక పాస్టర్ వాడు ఎవడో తెలుగు, మన ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వాడే, భారతదేశాన్ని భారతదేశంగా ఉండనివ్వం అంటాడు వాడు. ఎందుకు ఉండవు? స్పష్టంగా ఉంది, మీ వీడియోలు కూడా ఉన్నాయి. ఓకే, మీకు కావాలితే ఇందులో ఏమంటే యూట్యూబ్లోను నెట్లో కూడా చూడొచ్చు. గురుగారు, మీరు అన్ని రకాల మాటలు కూడా చాలా ముక్కు సూటిగా ఉన్నట్టుగా కొంచెం వివాదాస్పదంగా సోషల్ మీడియాలో రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి మీకు ఎప్పుడైనా బెదిరింపు కాల్స్ కానీ, అంటే వాళ్ళ స్ట్రాటజీ చూపించడం కానీ చేస్తూ గొర్రె అసలు ఈ గొర్రె అనే పదానికి ఇంకో మీనింగ్ వచ్చేలాగా తయారు చేసింది మీరు ఒక్కరే గురుగారు. అండ్ దాన్ని కూడా గొర్రె అని ఆ మాటను కూడా తీయగా పిలిచి కూడా నొప్పి కలిగించేలాగా మాట్లాడతారు చూడండి. ఇప్పుడు ఒక కాల్ వచ్చింది, చెప్తానే ఒక్క నిమిషం. దేశాన్ని మొక్కలు చేయాలి అంటున్న క్రైస్తవులు చూడే, ఆడు తెలుగోడు. ఇది మొక్కలంటే మొక్కలని వచ్చి పడింది. MU. ఓకే, వాళ్ళ మతంలో ఉండే చెక్కలు వాళ్ళు చేస్తాననుకుంటా. ఇదిగో చూడమ్మా. ప్రభుత్వాలు గుర్తించాలి. ప్రభుత్వాలకు మేము డిమాండ్ చేస్తున్నాం. ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా జైయాలి పిడి సుందరరావు గారు మా ముందున్న నాయకుడు. భారతదేశాన్ని 2 ముక్కలు చేయండి. భారతదేశంలో సగభాగం క్రైస్తవులకు ఇవ్వండి. మేము మీ జోలికి. అర్థమైందా? అర్థమైంది. ఇటువంటి పనికి మాలిన బొగడా బుక్ మనకు అవసరమే లేదు. అందుకని 10 మందిని కలిపేది కావాలి నాన్న మనకి. వీళ్ళు ఎడారి మతం 1, 2 ఈ 2 కూడా హౌ టు స్ప్లిట్ దట్స్ వై స్పిట్. అదైందా? ఈ స్ప్లిట్ బ్యాచ్ మీద స్పిట్ బెటర్ క్విట్ కాదు గురుగారు. ఇఫ్ యు గెట్ ఛాన్స్ యు హిట్. ఇంతకుముందు వీలైతే మొట్టు, అందుకే ఈ తిట్టు. నేను అడిగిన క్వశ్చన్కి మీ సమాధానం చెప్పు తల్లి. ఎవరన్నా సార్ పడుకున్నారా? సార్ హరే కృష్ణ పడుకున్నారా? పాపం లేట్ అయిపోయింది. అయ్యో పాపం మీరు మళ్ళీ పెట్టేశాను. సార్ ఎవరో అడిగారు, ఇది భారతదేశాన్ని 2 ముక్కలు చేయాలని ఓ పాస్టర్, దాని గురించి మీ అభిప్రాయం అడుగుదామని చేశాను సార్. ఏమండి మీరు వింటారా? ఇగో వీడు చూడండి, ఒకసారి వినండి. ప్రభుత్వాలు గుర్తించాలి. ప్రభుత్వాలకు మేము డిమాండ్ చేస్తున్నాం. ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా జైయాలి పిడి సుందరరావు గారు మా ముందున్న నాయకుడు. భారతదేశాన్ని 2 ముక్కలు చేయండి. భారతదేశంలో సగభాగం క్రైస్తవులకు ఇవ్వండి. మేము మీ జోలికి. ఏమండి వినపడిందా? వాడి పేరు సుదర్శన ఏదో ఉంది సార్. సుదర్శన ఏదో పేరు, ఇక్కడ వాళ్ళు పుట్టినాడే, కానీ వాడికి బైబిల్ ఎక్కడం వల్ల అలా తయారైపోయాడు. అసలు ఏమంటుంది సార్, మనం నలుగురిని కలపాలి కానీ విడగొట్టడం ఏంటి సార్?
ఇప్పుడు అంటే ఇప్పుడు నేను అది క్రైస్తవా, ఇస్లామా, హిందుత్వమా, జైన, బౌద్ధ అని కాదు సార్, నలుగురిని కలపాలి. భూమి మీద మనం గెస్ట్గా వచ్చాం కదా సార్.